శనార్థుల పబ్లిక్ అగో శకుంతలేని మళ్ళీ ఎన్నో ముచ్చట పెట్టి నీకు పోయింది అనుకుంటారు కదా. అవును, అమీర్లో ఒక సినిమా ముచ్చట్లు పెట్టి నీకు నచ్చిన వాళ్ళందరూ మనతో ఉన్నారు. మాట్లాడి మన మొత్తం తెలంగాణ గురించేనంట. ఏందో కథ ఏందో మొత్తం అరుచుకుందామని వచ్చిన. శనార్థులు అందరికీ ఎట్లున్నారు? దండాలు దోర్స్ అని ఎంత మంచిగా అనిపిస్తుంది వచ్చి. అమ్మా ఎట్లుంటారు? మంచిగుర్రు అందరు మొత్తం. సారు ఏంది సారు మొత్తం దేక్ తొడి పోషమ్మ కూడా మొత్తం చూపించేసిరు. లష్కర్ బోనాలు, హైదరాబాదు, తెలంగాణ అన్ని కలిపి కొట్టిండ్రుగా. ఎట్లా సారు ఇలా అనుకొని రాసిండ్రా కథ, లేకపోతే కథ రాసినాకనే ఇలా అందరినీ సెలెక్ట్ చేసుకుర్రా? కథ రాసినాకనే ఒక్కొక్కరిని పిలిచి టెస్ట్ చేద్దామని చూసిన. నేను ఎట్లా రాసుకున్నానో దానికంటే గట్టిగా ఉన్నారు వీళ్ళు బయట. పెద్ద టైం కూడా తీసుకోలే వీళ్ళని సెలెక్ట్ చేయడానికి. కానీ మస్తు మజా వస్తుంది వీళ్ళతో పనిచేస్తే. ఏడేడే పట్టుకొచ్చారు వీళ్ళందరినీ? నలుగురిని అందరూ ఇన్నే దొరికిరు, దూరం నుంచి ఏం పట్టుకురాలే. ఏడో ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా మన హైదరాబాద్కి. మీరే పోయినరా లేకపోతే వాళ్ళే వచ్చిండ్రా? పిలవగానే వచ్చారు మంచోళ్ళు. కూతేసి ఊరికి వచ్చినమాట ఇట్లా ఎట్లా సార్ మీరు ముందుగానే తెలుసా? సినిమా కంటే ముందుగానే తెలుసా ఇల్లు మీకు? లేదు సినిమా తోటి తెలుసు. సినిమాతోనే తెలుసు. నాకేం మరి ఎట్లా పరిచయం అయ్యిండ్రు? ఈ సినిమాకి ఇల్లు కావాలని మీరు ఎట్లా అనుకున్నారు? మన సినిమాలో పైల్వాన్ ఉంటాడు ఈపీ సందీప్ రెడ్డి అని చెప్పేసి. ఆయన చెప్తే ఆయన పట్టుకొచ్చిండు ఒక్కొక్కరిని. సార్ ఇది మొదల సినిమా కదా, ఎట్లా అనిపించింది? బాగుంది. అంటే ఇట్లాంటి వాళ్ళు దొరికితే మంచిగానే. మొదటి సినిమా అయినా రెండో సినిమా అయినా ఏం తేడా ఉండదు, కానీ మంచిగా అనిపించింది. కథ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు? కథ రాయడానికి 4 నెలలు పట్టింది. 4 నెలలు పట్టిందా? 4 నెలలు పట్టింది. వెంటనే తీసేద్దాం అనుకున్నాం, కానీ అక్కడి నుంచి మొదలు పెట్టడానికి ఇంకొక 8 నెలలు పట్టింది. ఎన్ని రోజులలో పూర్తి చేసి? సంవత్సరంన్నర పట్టిందా? ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనేది మనకు ఏప్రిల్ 9వ తారీఖు 2025. ఆ రోజు ఫస్ట్ డే ఆఫ్ షూట్. అక్కడి నుంచి మనం షూట్ తొందరగానే అయిపోయింది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, దాని తర్వాత మిగతా పనులను కంప్లీట్ చేసుకొని 21 తారీఖు వస్తున్నాం. తెలంగాణలో తీసిండ్రు, హైదరాబాద్లో తీసిండ్రు. సరే మీరు ఏ ఊరు? మన నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా, ఆత్మకూరు, రాఘవాపురం. మరి ఎందుకు సినిమా కథ రాయాలనిపించింది, డైరెక్టర్ కావాలనిపించింది ఎందుకు మీకు? అప్పుడు లాక్డౌన్లో ఇంటికాడ ఉసబెట్టారు కదా అందరినీ. 2 నెలలు ఊర్లో ఉండాల్సి వచ్చింది. సో ఆ 2 నెలల్లో సినిమాలు గట్టిగా చూసి మనం కూడా చేయాలి, మన చుట్టూ చాలా కథలు ఉన్నాయి చెప్పేటివి అనిపించింది. మీకు చాలా ఇష్టమా సారు? చాలా ఇష్టం. అవునా? ఇంత ముందుకి ఏం చేసేది? నేను ఇంతకుముందు ఆర్కిటెక్ట్. ఇప్పుడు కూడా, ఇంతకుముందు కాదు, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరితో సినిమా తీసినప్పుడు మంచిగా అనిపించింది. అంటే వీళ్ళందరూ ఈ బుజ్జిది రెండో సినిమా, ఆడాడ చూసినాయి పాటలు కూడా పాడతాడు. ఈ సాంగ్ కూడా చూసినాయి వీళ్ళందరినీ చూసినాయి. కానీ నేను ఏమడిగినంటే మరి డైరెక్టర్ సార్ అంటే కొత్త సార్ డైరెక్టర్ సార్ అని అన్నారు. వీళ్ళందరూ ఎరికే కానీ జర మీరే నాకు పరిచయం లేదు. ఏమనుకో ఈ సినిమాలో కొత్త అందరు నాకంటే సీనియర్లే. సినిమాలో బిల్డింగ్లు కట్టి యాస్ట్ వచ్చి కెరీర్లు కడదాం. మిమ్మల్ని చూసి ఇంట్రెస్ట్ పుట్టింది అంతే. అదెందుకు యాస్ట్ వస్తుందిరా? అన్నం పెడుతుంది పొద్దున్న లేస్తే నాకరే. ఏడేడ తీసిన సినిమా మన తెలంగాణలో తీసిండ్రా ఇంకా వేరే? మన హైదరాబాద్లో లంగరాజులో తీసినాం, మన బస్తీలో. ఈడనేనా మొత్తమా? లక్ష్మీనగర్లో మొత్తం. ఏం కొట్టుకుంటారు సారు బ్యాట్లు పట్టుకొని? అయ్యో దేవుడా, చిన్న కాదు. అయ్యో చెప్తున్నట్టు ఒక్కరు కూడా లేరు పాపం. మామూలుగా కొట్టుకుంటలేరు అసలు. ఆ చిన్న సినిమా చూడగానే ఏమో ఏంది ఇట్లా కొట్టుకుంటారు, మాడవాడు రక్తాలు వచ్చి తలకాయలు మలిపోయినాయి అయ్యింది అనుకున్నా. మా అయ్యన నేనే చంపిపోతే పెడతాడని చెప్పేసి మన దగ్గర అంటే చూడు భయంగా పిల్ల ఏమో చేసిందని. భయంగా మళ్ళీ బాగా గుడి పెట్టింది అంటారు కదా, సేమ్ అదే అయిపోయి. అమ్మో తక్కువలు కాదు, ముగ్గురు దొంగ. శీత్వల్ అంటారు చూడు సార్, శీత్వలకు నెంబర్ 1. శీత్వలకు నెంబర్ 1. ఇక ఎట్లనే ఉంటారు ఇక మన పూర్వలు అంటే గట్లనే ఉంటారు. ఏం చేస్తాం ఇక ఒక్కొక్కరిని మాట్లాడి జర ఎట్లా వెళ్తారో చూడు. ఓసారు ఈడ కాదు, ఆ చిన్న సినిమాలో చూసిన మామూలుగా లేరు, మస్తు గయ్యాల కంపలే ఉన్నారు మొత్తం. మాట్లాడితే నమస్తే అమ్మ. ఇది రెండో సినిమా, ఎట్లా అనిపిస్తుంది? మస్తుందా? మన ఇలాకా, మన కథ, మన మనుషులు. వీళ్ళు ఎప్పుడు పరిచయం నీకు? ఈ సినిమాలో పరిచయమా వీళ్ళు ముగ్గురు?
మనోజ్ ముందుకెళ్ళే తెలుసు, ఆ. వీళ్ళిద్దరూ ఈ సినిమాతో తెలుసు. ఏ ఊరు మీది? మా జైత్యాల జగిత్యాల. కరీంనగర్ కాడ. ఆహా, మాది వరంగల్. పక్కకే. ఎట్లా వచ్చినావు సినిమాలకు? నేను థియేటర్ చేస్తుండే, ఆహా, థియేటర్ ఆర్టిస్ట్ని నేను. ఇంకా అందులో నాటకాలు చేసుకుంటా అందులో ఒకళ్ళు చూసి ఈ పిల్ల ఎవరో మంచిగా ఉన్నది, మా కథకు మంచిగా ఉంటుంది అని నన్ను ఒక సినిమాలో పెట్టారు. కిరణ్ అబ్బవరం సారుల సినిమాలో ఆడిషన్ ఇచ్చిన. మంచిగా నువ్వు అమ్మాయి చేసేసేయ అని అన్నాడు ఆయన. చేసిన. ఇందులో మా సార్ ఇందులో కూడా మంచిగా చేస్తున్నావమ్మా నువ్వు కానీ చేద్దామని అన్నారు. సరే అని ఇందులో కూడా వేసిన. వాళ్ళే పిలిచి ఆ సారే పిలిచిండ, ఫోన్ చేసి ఈసారి తీసుకుపోయిండ. పిలవకుండా వచ్చింది ఆమె ఫస్ట్. థియేటర్ చేస్తా అని చెప్పిన కదా, మా సారు ఇక్కడ ఆడిషన్ ఉంది, మన పిల్లల్ని వస్తున్నారు, నువ్వు కూడా వచ్చి ఒక ఆడిషన్ నచ్చితే తీసుకుంటారు అని అన్నాడు. సరే సార్ అని చెప్పి పోయినా. ఆ రోజు ఏంది మొత్తం పొరాన్లదే, అమ్మాయిలదే ఏం లేదట. నాకేం తెలుసు, నేను అదే రోజు మంచిగా పోయి కూర్చున్నా, ఒకదాన్నే ఉన్నా, అమ్మాయిది ఒకటే ఉన్నది. చేసిన ఇక లక్కీగా ఆయనకి నచ్చింది, చెలో చేద్దాం అన్నాడు, చేసేసిన. ఇంకేంది తెలంగాణ పిల్ల అంటే అట్లుంటది మరి, మామూలు ఉంటది, వెళ్ళి పట్టుకచ్చుడే అంతే. అట్లా పోయి ఇట్లా రావాలి, అట్లనే ఉండాలి, కంపలకు నెంబర్ 1 ఉండాలి. ఎట్లా అనిపించింది వీళ్ళతో చేస్తా అంటే? మరి కొత్త డైరెక్టర్ కదమ్మా నువ్వు, 2వ సినిమా, సారు మంచిగా చెప్పిండా డైలాగ్లు అవన్నీ? కొత్త డైరెక్టర్ అని అనిపిస్తుంది కానీ మీరు సినిమా చూడరు, అందులో ఎంత డీప్ ఉంటాయి తెలుసా ఎమోషన్స్. అవునా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మేము ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం? మంచిగానే అవుతున్నారు. అంటే ఇప్పుడు మా లెక్క మాట్లాడుతుందని మాకు ఒక మంచి ఖుషి అవుతుంది కదా లోపల. అవునవును, అట్లాంటివి వచ్చాడు దొరుకుతాయి సినిమాలో. నాకు ముందుకెళ్ళా మీ వాళ్ళే, మీ తెలంగాణ వాళ్ళకి ఓ యావలే నేను నడు 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 మా వాళ్ళ కంటే ముందు నేనే ఊరుకొచ్చిన. నాకే టైలర్ చిన్న సినిమా ఇచ్చిరు కదా బుడ్డది కథ, ఏ నడు నడు పోదా మీద గుద్దుకుంటారు ఏందో అడుగుతా బాగా చెప్పేసి. మరి అందరు నువ్వే అరుచుకోవాలి కదా, ఆగస్ట్ 21 అందరు రావాలి, మరి నువ్వు వచ్చినట్టే రావాలి. వస్తారు, ఎందుకు రారు? గట్టి చెప్పాలి. మేము చెప్తాం కానీ నువ్వు కూడా అరుచుకోవాలి అందరిని. మరి ఎందుకు అరుచుకోరు? బ్రహ్మాండంగా అరుచుకుంటా. చూడు ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు చెప్పి అదే కథ చెప్పిండు. సార్ చెప్పిడా కథ? డైరెక్టర్ సార్ చెప్పిండు. ఒక ముందు ఒక 2 గంటలు వెయిట్ చేసినాక 2.5 గంటలు కథ చెప్పిండు. కథ చెప్పినాక 2 గంటలు నువ్వు నిలబడితే 2.5 గంటలు చెప్పినావు సార్? ఏం నిలబెట్టలే, కూర్చొని ఛాయ్ తాగిపించిండ్రు. అప్పుడు మీరు ఏదో ఆర్కిటెక్ట్ కదా, బిస్కెట్ ఇయ్యలే షాయిలకు? నేను అడుగుతాను ఇస్తారు. నేను బిస్కెట్లు తినా. ఉస్మానియా బిస్కెట్ మంచిగా ఉంటుంది షాయిలో, ఇంకే బిస్కెట్లు తినా మంచిగా ఉండయి. నన్ను అడుగు, నేను చెప్తాను. ఇష్టం షాయి వేరేవన్నీ ఇరిగి లోపల పడతాయి. బిర్యానీ తింటప్పుడు థమ్స్అప్ అవునా కదా సార్? బిర్యానీ తింటప్పుడు థమ్స్అప్ పెట్టుకోవాలి, పక్క ఉల్లిగడ్డలు పెట్టుకోవాలి, ఇది నిమ్మకాయ పెట్టుకోవాలి. రోజు నిమ్మకాయ తింటా. ఏమన్నా ఉంటదా? తింటా అంటే తినాలనిపిస్తుంది, 4 పూటలు కూడా తినాలనిపిస్తుంది కదా, అట్లుంటది. నువ్వు అక్క మా సినిమాకి ఫస్ట్ డే వచ్చి బిర్యానీ గురించి ఇట్లనే చెప్పు, బ్లాక్ బస్టర్ అయితే. అయ్యో పిలిస్తారా అని అనుకుంటానవా? ఒక్క ఫోను గిట్ల కొట్టు, నువ్వు అట్లు ఉరకత్తా, ఒకటే ఫోన్. నాకు ఇంగ్లీష్ అయితే రాదు, అప్పుడప్పుడు తప్పుడు మాట్లాడితే అది కూడా ఇంగ్లీష్ సినిమా కాదు, తెలుగే అంతే. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతారు ఇవరిదాకా, అందుకే అంటారు. నాకు రాదాక లేలే, ఇప్పుడు నువ్వు వచ్చిన ఇక అసలు ఒరిజినల్ వస్తుంది. ఇప్పుడు వచ్చినాక నాకు తెలుగే రాదు, ఇప్పుడు బయటికి కథ చెప్పారు. కథ చెప్పగానే మొత్తం ఇప్పుడు నేను చూసిన వాళ్ళు క్యారెక్టర్లు, బాబాయ్లు, మా తమ్ముని ఫ్రెండ్స్, అన్న ఫ్రెండ్స్, వాళ్ళ గ్యాంగులలో జరిగే ముచ్చట్లు, ఈ తనుకుడు నువ్వు చెప్పిన అబ్బా నేనైతే బొచ్చడి చూసిన అట్లాంటిది. నెత్తిలు వాళ్ళు కొట్టుకునుడు, బ్యాట్లతో కొట్టుకునుడు, క్రికెట్ అనుకోడు, ఇంటికి దెబ్బలతో నచ్చుడు, తుక్కు తిట్లు తినుడు, ఇవన్నీ చూసిన అబ్బా ఎంత బాగుందో, వింటుంటే మొత్తం మనదే అన్నట్టు ఉన్నది. నేను ఇంకా మన రియల్ లైఫ్ ఇప్పుడు తమ్ముడు వాళ్ళు అల్లీలు కొట్టుకుంటుంటే 2 దౌడలు వాయించి ఈ దౌడ వాయిస్తే వేస్తాం కదా, అదే చేయాలమ్మా అన్నారు. ఇంకా అట్లా ఇంకా కొన్ని అన్ని చెప్తే మంచిగా ఉండదు కానీ సినిమాలో ఇంకా అట్లాంటిది మంచిగా అనిపించింది, చేసేసిన. బట్టలు సారీ ఇచ్చిండే అన్ని మంచిగానే చూసిన. ఏది లంగోని ఒక దగ్గర వేసుకున్నావు కదా, ఒక పాటలు ఇట్లా అనుకుంటే పంజాబ్ డ్రెస్ కదా. పంజాబ్ డ్రెస్ మరి నేనే చక్కగా చూడలేనట్టున్నా. లంగోని పెట్టద్దా? హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది వేసుకుని తిరుగుతారు లంగోని? ఫంక్షన్ నాడే వేసుకుంటావు. ఎప్పుడైనా సరే వేసుకోవాలి అప్పుడప్పుడు. ఇంకో సినిమా చేద్దాం. మన గల్లీలో పిల్లగాని పెళ్ళి అయితే వేనా
పెళ్ళైన ఏదైనా చిన్నదైనా సరే హైదరాబాద్లో లంగా ఓనిలే ఇవి ఏమంటారు ఇంగ్లీష్లో? చెప్పరా సరే sarees. ఇంగ్లీష్ లో అసలు అవసరం లేదమ్మా వాళ్ళు Costume. మళ్ళా మళ్ళా పెడతారు తీయ నెక్స్ట్ వచ్చేది ఉన్నది ఇంత కదా subtle సినిమాకి బాగానే నెక్స్ట్ రాసిరు. ఏం చేస్తాను నెక్స్ట్ ఇది కాకుండా ఉన్నాయి 2-3 వస్తున్నాయి. చెప్పవా? అరే ఇప్పుడు వాళ్ళు చెప్పక ముందే మనం చెప్తే మంచిగా ఉండదు కదా. నేను పిలిచిరు కదా, అవు నేనైతే పెట్టుకుంటా అన్నారు కదా, మాట ఇచ్చిల్లా? అయిపోయింది. అయిపోయింది, అంతే అయిపోయింది. మీరు ఎప్పుడు ఓ ఐటికి నాకండి సినిమాలో చూసి చేపించుకున్నావేమో అనుకున్నారు, కానీ నిజంగా కూడా అట్లనే ఉన్నాయి. నా జుట్టు అంతే అంతే అంతే. నేను అనుకో పైసలు ఇచ్చి చేపించుకుంటారు, రింగులు ఇస్త్రీ పెట్టుకోవాలి, లేదు. రయ్య రయ్య. నేను పైసలు ఇచ్చుకుని తిన్నా చేయించుకోవాలి. అట్లా కాదు. ఎన్ని పైసలు అవుతాయో? ఏ ఫ్రీ కూడా చేస్తారు. నా సినిమాలు అంతా మనకు ఫ్రీ ఇస్తారు, యాక్టింగ్ బాగా చేస్తే. గట్ల కొట్టబడితివి, అర్థం కాల. గట్ల కొట్టబడితివి సినిమాలో. అలా కొట్టావేంటి? అది ఆయన జర మన బుడ్రాయికి అవతల ఉంటాడు ఆయన. ఇక డైరెక్టర్ సార్ పట్ట దంచితే కొడుకా నేను దెబ్బలు తింటున్నా అక్క, నేను ఎడ కొట్టినా అందులో. నువ్వు కొట్టినవు, నేను కూడా కొట్టిను, మరి కొట్టినాక నా కొట్టా. జుట్టు బాగుంది అన్నారు, లాగిండు ఒకడు నా జుట్టు. మరి మరి లాగితే కొట్టారా? మరి లాగుడు అంటే గుంజుడు, అదే గుంజుడు గుంజుడానే అనాలి. గుంజిండు లాగి కొట్టినా. నేను కూడా గుంజిన ఒకటి, అంతే కదా. క్రికెట్ కూడా బాగానే ఆడిరు, నేను బౌలర్. నేను మంచిగానే ఆడిరు. ఎట్లా అనిపించింది సినిమా చేస్తుంటే? జబర్దస్త్ కొత్త డైరెక్టర్ అనిపించింది. కదా? కొత్త డైరెక్టర్ లా లేరు ఆయన అసలు. మీకు ఎట్లా అనిపిస్తుందా కొత్త డైరెక్టర్? నాకు అందుకే మోదాలు అనుమానం వచ్చింది, కొత్త డైరెక్టర్ అంటారు, మాట్లాడుతుంటే ఏందో 10-20 సినిమాలు చేసినట్టు మాట్లాడతాడు అని నేను 10 అనుకున్నా. చేస్తే ఒకటి రిలీజ్ కదా. అట్లా మాట్లాడతాడు అని అనుకున్నా. ఎట్లా వచ్చింది కథ? సారే పిలిచిందా, మీరు పోయిండ్రా సార్ దగ్గరికి? లేదు, నేనే మేమే పోయినాం సార్ మీరే దగ్గరికి. పోయిన. మీకు ఎట్లా తెలుసు మరి సారీ సినిమా కోసం చూస్తాండి అని? మేము ఒక సినిమా చేసినాం ఆల్రెడీ, నేను హరి. మేము ముందే కొంచెం ఇద్దరు కలిసి చేసినాం దోస్తులం. అందులో సినిమాలో దోస్తులే. మా సందీప్ అని ఈపీ ఉంటాడు, ఆ. ఆయన ఆల్రెడీ హరి గురించి మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇట్లా ఒక సినిమా ఉంది. అప్పటికే నేను ఇక సినిమాలు అతను కావేమో, ఇన్ని చేస్తున్నా, ఆడిషన్లు ఏం అయితలేవు సందీప్ అని, అవసరమా నేను చేయాలంటే? నోరు మూసుకుని రా అంటే, ఎక్కడ నేను నోరు అంటున్నా, నోరు మూసుకుని రా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిన. అన్న నాకు నేను 2006లో వచ్చి హైదరాబాద్కి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ హైదరాబాద్ మొత్తం గంటన్నరలో చూపించింది నాకు, జస్ట్ కథల. 20 ఏళ్ళలో హైదరాబాద్ చూడలేవు అంత చూడలే నేను, ఆయన చెప్పినంత ఆడాడ. చూసిన మొత్తం చూసిందంతా ఒక సినిమాలో చూపించేసిండు మొత్తం. గుండెకే చూపించిండు అంటున్నాడు. ఇంకా అట్లా చూపించిన తర్వాత ఇక ఇంత పట్టుంది కథలా, అయినా బయటకు వచ్చి ఒకసారి అడిగినా చెప్పినట్టు తీస్తారా ఆయన అని చెప్పి, కొత్త అని మీరే అంటున్నారు కదా, అదే డౌట్ అలా వచ్చింది మాకు కూడా. ఫస్ట్ డే సెట్ మీద తేలిపోయింది, ఇక అన్న చూసేసుకుంటాడు, మనం చేస్తే చాలు అంతే. దొరికి. ఏ ఊరు తమ్మ మీది? మా మమ్మీ డాడీది కొవ్వూరు, రాజమండ్రి దగ్గర. నేను పుట్టిన జబల్పూర్, మధ్యప్రదేశ్. హిందీ కొంచెం. మీ అమ్మ నాయన ఆడ, నువ్వు ఆడ పుట్టినవు, ఈడ పెరిగినావు. మా నాయన ఢిల్లీలో చదువుకుని పోయిండమ్మా. చదువుకుంటా మా అమ్మ ఆయనని కింద మనం ఆంధ్రాలో ఉందాం అంటే అట్లా కిందకి మెల్లమెల్ల రావడం మొదలెట్టిండు. మధ్యలో నేను పుట్టేసినాడు. నేను మధ్యలో కిందకి వచ్చింది. మధ్యలో పుట్టిండట, నడిమిట్లో పుట్టి పాపం హైదరాబాద్ వచ్చేవాడు. ఇక ఇప్పుడు అమ్మ నాయన ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీ వీణ వాయిస్తుంది. మా మమ్మీకి పాటలు అంటే చాలా ఇష్టం. మా డాడీ ఇక రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయి ఇక గుళ్ళలో పూజలు చేసుకోవడం, ఇంట్లో కూర్చోవడం, రిలాక్స్ అవ్వడం, నన్ను టీవీలో చూడడం. ఎంతమంది మీరు? ఇద్దరు. నాకు ఒక అన్న ఉన్నాడు, ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మా అందరి కోసం ఆయనే కష్టపడుతున్నాడు. నేను ఇలా యాక్టింగ్ అని తిరుగుతుంటే అయితే తీయగను కూడా పెద్ద అదే ఏమంటారు ఇంగ్లీష్ లో, నటుడు, యాక్టర్ అనండి, స్టార్. ఏదో నటుడు బాగుంది కదా. నటుడు బాగుంటావు. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చేసిన, జర్నలిజం, ఫిల్మ్ స్టడీస్ చదివిన. హన్స్ ఇండియాలో పనిచేసిన నేను సంవత్సరం. సిటీ బ్యూరోలో పనిచేసిన రిపోర్టర్. దాని తర్వాత అంటే థియేటర్ చేసేవాడిని నేను. 2015 నుంచి ప్రొఫెషనల్ గా థియేటర్ చేస్తున్నాను, నాటకాలు. డ్రామానోన్ అని చెప్పి మన హైదరాబాద్ లో ఒకటి ఉంది థియేటర్ కంపెనీ, వాళ్ళతో పనిచేసి అక్కడ థియేటర్ నేర్చుకుని ఇంకా ఆదిశక్తికి వెళ్ళి పాండిచేరి, కేరళ, వేరే వాళ్ళతో నేర్చుకుని ఇంకా బాగా నేర్చుకుని, ఇటాలియన్ థియేటర్ నేర్చుకున్నా కొంచెం, ఫ్రెంచ్ థియేటర్ నేర్చుకున్నా కొంచెం, అట్లా అన్ని నేర్చుకుని ఇక మనకి యాక్టింగ్ వచ్చు అని నమ్మకం కలిగిన తర్వాత సినిమాలకు దిగుదాం. 2020లో ఈ సినిమాలకు దిగిపోయినాయి. బాగానే నేర్చుకున్నావు, మస్తు ఇష్టం ఉన్నట్టుంది కదా నీకు సినిమాలలో వేసాడు. మరి అటు ఇప్పుడు ఏమైంది, జర్నలిజం అది న్యూస్ ఛానల్లో వేసేది చదువుకున్నా అన్నావు కదా. అవును.
మరి అదెందుకు చదువుకున్నావు? అందులో నీకు ఫిల్మ్ ఇష్టం స్టడీస్ ఉన్నట్టు? ఉంటుంది అని చెప్పి ఆహా, ఆ ఫిల్మ్ అందులో స్టడీస్ లో ఉంటుందా? ఎడిటింగ్ నేర్చుకున్నా, కెమెరా వర్క్ నేర్చుకున్నా, లైటింగ్ నేర్చుకున్నా, అట్లాంటివి మిగతా అన్ని తెలిసి ఉండాలి కదా ఇప్పుడు సినిమాలో అవునవును, ఉండాలంటే అన్ని తెలిసి మనకి ఉండాలి. లేకపోతే ఎట్లా కరెక్టే. అది నేర్చుకున్నా. ఆడపిల్లలు అంటే దమ్మున తీసుకుంటారు కానీ మగ పిల్లగా అట్లాంటివి చూడాలి. ఎవరు చెప్పారు అక్క నీకు డబ్బున తీసుకుంటారని? ఏ నాకు తెలిస్తే ఊకో. అదేంలేదు నేను వచ్చి లేదు ఆడపిల్లలనే దబ్బున తీసుకుంటారు సినిమాలలో. అవునా కదా తమ్మి? అవును, నిజంగా మా చెప్పు సినిమాలో ఒకసారి అట్లా నువ్వు కాదు. చెప్పు. అవునా కదా? అవును. ఆడపిల్లలు జర అందంగా ఉంటే సార్ నీకే డబ్బున ముద్దుకు తీసుకుంటారు. బాగున్నావు నువ్వు. కాదా ముద్దబంది కాదు. పువ్వులే. డబ్బులు ఎంత తీసుకుంటారు. పోతావు నీ నవ్వు చూడు ఒకసారి. ఆడికంటే ఈడు ఎంత బాగుందో సార్. నువ్వు నిజంగానే మంచిగా, నిజంగా అందుకంటే ఇళ్ళనే అందుకే మంచిగా అందుకే బుద్ధి. తీసుకున్నాం ఆమె. కాదక్క. చెప్తే నమ్ముతలేదు గిట్లనా? కానీ ఆడపిల్ల ముఖం ఎంత మంచిగా ఉందో ఇప్పుడు చూస్తారు మీరు, మనసు ఎంత మంచిగా ఉందో 21కి చూస్తారు. అందులో మనసు మంచిగా ఉంటే ఇక బయట కూడా మంచిదే కదా పాపం. అదే అంటున్నా, అది 21కి చూద్దాం. కానీ బయట ఖచ్చితంగా గయాల కంపెనీ నా లెక్క. మంచిదైతే గయాల కంపెనీ. బరాబర్ బరాబర్. మంచిదైతే గయాలుగా 100%. అది నేర్చుకున్నా నేను. సార్ నమస్తే. నమస్తే. ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్. పుట్టి పెరిగింది మొత్తం? మొత్తం అంబర్పేటలో బస్తీలో పుట్టిన, బస్సులో పెరిగిన, బస్సు గురించి సినిమా తీసిన. వస్తీ గురించి సినిమా తీసినావు, బస్సులో పుట్టినావు, బస్సులో అమ్మనాయన ఏం చేస్తారు? అమ్మ టీచర్, తెలుగు టీచర్. ఆ, నాన్న మెడికల్ షాప్ ఉండే, తీసేసారు ఇప్పుడు. ఆ. ఎట్లా వచ్చారు సినిమాలకు? కష్టపడి కష్టపడి వస్తారు, ఉట్టిగా వస్తారా? 10 ఏళ్ల కింద అన్నపూర్ణలో నేర్చుకున్నాక, దాని తర్వాత ఆడికి వెళ్ళి మెల్లగా నెట్టుకుంటా బండిని. మధ్యలో కొద్దిగా పాటలు గీటలు అబ్బాయి మంచిగా రాయడ్ గీడ్ నేర్చుకున్నా. అక్కడి నుంచి అన్ని చేసుకుంటా పోదాము, ఏదో ఒకటి తగలదా అని చెప్పి ఇసురుతూనే ఉన్నాయి. ఒక్కరా ఏదైనా రాయి తగులుతా. బాగా నేర్చుకున్నావు సినిమాలో కూడా మంచిగా. ఇట్లా మామూలుగా కాదు. ఏం చదువుకున్నావు? నేను మెకానికల్ ఇంజనీరింగ్. అంటే ఈ బోల్ట్ టైట్ నట్లు ఇంజన్లు ఇవన్నీ చేస్తారా అదే వాటిని ఏమంటారు? బండ్లకి మెకానిక్ షెడ్ లో పని చేయొచ్చు. అదే ఇక్కడ పెట్టుకుంటారు కదా బయట. ఇగో ఈయన అది నేను ఫ్యాన్ చేయాలి. రిపేరు, టీవీ రిపేర్ అన్ని చేస్తాడు ఈయన. అరే అవునా? మనుషుల్ని కూడా రిపేర్ చేస్తారు. మ్యూజిక్ తోటి. పాటలతోటి. పాటలతోటి. ఎట్లా సినిమా మంచిగా అనిపించిందా? సార్ దగ్గర మీరే పోయినరా? సార్ ఫస్ట్ పిలిచింది నన్ను. ఫస్ట్ మోదాలు మిమ్మల్ని పిలిచి మొదలు నన్నే పిలిచి కూర్చోబెట్టి మంచిగా ఛాయ్ తాపి మొత్తం కథ చెప్పిండు. కథ చెప్పినాక ఇందులో ఈ సీన్ క్యారెక్టర్ నువ్వే చేయాలన్నాడు. ఒక 2 నిమిషాలు బయటికి పోయేస్తా అని చెప్పి ఒక 2 నిమిషాలు డ్యాన్స్లు వేసి ఫుల్ ఇక వచ్చి లోపలికి వచ్చి చెప్పండి సార్, ఓకే సార్, సార్ ఓకే సార్, తప్పకుండా సార్, చేసేద్దాం సార్. ఎందుకంటే 10 ఏళ్ళు కదా, మస్తు రోజులు పట్టింది. ఇట్లాంటి ఒక ఛాన్స్ రాదు మళ్ళా. అవునవును కరెక్టే. అది కూడా కొట్టినాం, మంచినే కొట్టినాం అని చెప్పి ఇంకా అదే వదులుకోలేదు. భయంకర వాళ్ళు బజార్లో గుడ్ పెట్టింది అంతే. ఎట్లా అనిపించింది కథినంగానే? ఇంకా నా బస్సులో పెరిగినట్టే ఇది అంతా, నా బస్సు స్టోరీ. పక్కపొట్టి గల్లీలలో కొట్టుకుంటారు కదా, మొత్తం. బోనాల పండుగ కలర్ కలర్ కోడి పిల్లలు వెళ్తాయి చూడు, ఆ. అట్లనే ఉన్నది సేమ్. మొత్తం మా రా అరే అవసరమైతే మరి క్రికెట్ ఆడి చూద్దాం రా, క్రికెట్ ఆడదాం. ఎవరాలు మీకు ఇంకొకటి ఉన్నది, ఇంకొక బ్యాచ్ కదా, ఎవరిదా బ్యాచ్? ఎడికెళ్ళి పట్టుకొచ్చారు సార్ ఆ బ్యాచ్? అదే గల్లీ కానీ డిఫరెంట్ బ్యాచ్. అదే గల్లి కానీ డిఫరెంట్ బ్యాచ్. అప్పటిదప్పట్లో పెట్టుకురు. ఓ బస్సులోనే పక్క గల్లోళ్ళు వాళ్ళకి వాళ్ళకి పడదు, ఊరికే సతాయిస్తుంటారు. ఒకటే మాదే గ్రౌండ్ అని. ఆడరా నాయన అప్పుడు చూద్దామని చెప్పి అప్పుడు. చూసిన సార్ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? మస్తున్నా. ఎట్లా వచ్చిరు? నేను బీ స్టూడియో అని థియేటర్ గ్రూప్లో బాగా ఆడుతున్నప్పుడు మా సార్ ఫోన్ చేసిండు, ఇట్లా ఒక సినిమా ఆడిషన్ అవుతుంది మన దగ్గర దాను అంటే పోయినాక ఆయన చూసి నువ్వు ఈ క్యారెక్టర్ ఆడిషన్ అంటే చేసినా, సెలెక్ట్ అయినా, అన్న కూడా నచ్చింది, పెట్టుకోండి ఇక. అయ్యా ఒక్కూర్లం అని తెలిసిన తర్వాత ఇక మనూరు పోరాడు అని చెప్పేసి తీసుకున్నాను. మనూరు పొరగాడు అని తర్వాత తెలిసింది. అది అంటే ఆ తర్వాత తెలిసి మీద ఒకటే ఊరా? ఒకటే ఊరు అంటే నల్గొండ జిల్లా మా నార్కెట్పల్లి. మా కాడ నుంచి ఎంత ఒక 25 కిలోమీటర్లు ఉంటాం అంతే, 15-20 కిలోమీటర్లు. మీరే పోయినరా సార్ దగ్గరికి? లేదు నేను పోయినా. లేదు, సారు నేను కలిసి ఒక జాగాకు పోయినాం. కాదు ఆడిషన్ అయింది. వేద అండ్ నేను పోయిన దగ్గర దొరికిన వాళ్ళు ఈయన అమ్మాయి. కఠినంగానే ఏమనిపించింది? కఠినంగానే నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అరే ఇటువంటి సినిమాలు ఈ పాయింట్లతో మన తెలంగాణ సినిమాలు వస్తలేవు. సో నాకు కఠినంగానే చాలా మంచిగా అనిపించింది. నన్ను అడుగుడు ఇంకా చేస్తావా అన్నాడు, చాలా మంచిగా అనిపించింది. వెంటనే రైట్ అన్న చేద్దామని చెప్పి. మరి ఇప్పుడు ఈ సినిమాలకు రాకముందు అంతకు మొదలు ఏం చదువుకురు, ఏం చేసిరు? నేను
చదువు తక్కువ, చిన్న వేరే చాలా చాలా విషయాలు చేస్తుండే, కానీ చదువుకున్నది LLB చేసిన, నేను అడ్వకేట్ నేను. ఇప్పుడు ఏ తల్ల మరి అది కొలువు లేదు, అది బంద్ చేసి MNC ఒక కార్పొరేట్ ఆఫీస్లో లీగల్ అసోసియేట్గా చేస్తుండే నేను. ఒక 6 సంవత్సరాల కింద అది బంద్ చేసి ఈ చదువు గిడు మనతో కాదు, మనం మళ్ళీ ఏషాలు కట్టాలని చెప్పేసి వచ్చేసిన. ఏషాలు కట్టాలని ఏషాలు కట్టి ఏ మస్తు చేసిరు. అమ్మో శీతలు ఉన్నారు మీరు ముగ్గురు, నేను ఏమో అనుకున్నా కానీ మస్తున్నారు. బాగా అనిపించింది కథ అయితే, మంచిగా ఉన్నారు. నేను ఆ చిన్న సినిమా చూసినా కదా, బాగా చేసిరు. ఇట్లా కూడా బాగానే ఉన్నారు, ఏమో పట్టుకున్నారు. అది ఓయేమో అది గంటే అన్నముండ గంటే ఉడక షాయి కప్ ఇచ్చారు చేతిలో, ఆడ బ్యాటు జుట్టు పట్టుకునేది కదా పాపం. గయ్యాలు చెప్పారు కదా, అట్లనే వేయాలి నువ్వు. సార్ చెప్పుండ్రు, మీ అమ్మనాయన ఏం చేస్తారు, మీరు ఇంతకుముందుకు ఏం చేసేది, మీరు ఏం చదువుకున్నారు, చెప్పారు. అదే నేను నేను మళ్ళీ అడిగినా మళ్ళీ అదే చెప్తాడు. నేను అదే చెప్తున్నా, నేను అడ్వకేటే. మా అమ్మ వాళ్ళు కూడా నార్కెట్పల్లి, నేను పుట్టిన దాన్ని. మీ అమ్మనాయన కూడా ఇన్నే ఉంటారు హైదరాబాద్లో. నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా అమ్మతో ఉంటా. మా చెల్లి, మీరు, నేను, మా చెల్లి. ఏం చేస్తుందా మీ? మా చెల్లి కెనడాలో ఉంటుంది. ఇక నా ఆమెనే చేస్తుంది. అందరు బయట దేశంలో ఉంటారు. ఇక ఇంట్లో ఓడో ఒకడు తలలో నెత్తిలో పురుగున పని చేస్తుంటాడు కదా, ఇక వేరేల నెత్తి చక్కగా ఉంటేనే ఇల్లు నడుస్తుంది, లేకపోతే కరెక్ట్, అది కూడా నిజమే. లేకపోతే దుకాణం బంద్ చేసి ఈ విమానం జొన్న రొట్టె పెట్టి కింద మాట పెట్టి పెగ మీద వేయాలి. మంచిగా ఉంది సారు. వీళ్ళందరికీ ఎట్టెట్లా చెప్పి ఏమేమి చెప్పి సినిమాలలో తీసుకొచ్చిండ్రు, ఎన్ని రోజుల కథ పూర్తి చేసిండ్రు, మళ్ళీ ఏమేమి సినిమాలు నెక్స్ట్ వస్తాయి వీళ్ళకి? ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు వస్తాయి నాకు తెలిసి, మంచి యాక్టర్స్ కదా. ఈ సినిమా తర్వాత కాకపోతే ఈ గట్టిగా కనవాలే కానీ వీళ్ళ పెద్ద పెద్ద రోల్ చేశారు కదా. ముగ్గురు కొట్లాడుకుంటారు బయటకు వచ్చినాక. మామూలుగా లేదు, షూటింగ్ లో కూడా అట్లనే కొట్లాడుకుంటుండే. వాగ్రాబాయ్ నేను చెప్తా డైలాగ్ అని చెప్పేసి నేను రాసింది ఎవరికి రాసింది, మమ్మల్ని ముగ్గురు ఒకరికొకరు అనుకుంటుండే. నువ్వు వాగ్రా నేను చెప్తాడు, అరే అట్లా కాదురా నేను చెప్పింది మీరు చెప్పండి చాలని చెప్తే. చివరిగా చెప్పుండ్రి, పబ్లిక్ ఏం చెప్తారు? ఆగస్టు 21వ తారీఖు మాకందరికి బారసాల చేస్తుండు రమణన్న. దయచేసి మీరు అందరు రావాలి, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిపోవాలి. మా కొత్త కొత్త పేర్లు పెట్టాలి, మీరు మా కొత్త పేర్లతో మమ్మల్ని చూడాలి. అందరు రారి. బారసాల చేస్తాను డైరెక్టర్ సారు, అట్లా తొట్టెన్లు వేస్తారు, పేర్లు పెడతారు, అన్నీ చేస్తారు, దిష్టి పూసలు కూడా కడతారు. అందరు రండి. ఆగస్టు 21వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, అందరు చూసి ఆశీర్వదించుండ్రి. సార్ కొత్త సినిమా వస్తుంది, మరి ఆశీర్వదించి సార్కి ఇంకిన్ని అవకాశాలు రావాలని చెప్పేసి మీ ఆశీర్వాదం మొత్తం ఈ సినిమా మీద ఉండాలి, సార్ మీద ఉండాలి, ఇలా నలుగురు మీద ఉండాలని నేను కోరుకుంటాను. కట్నాలు అయితే పెట్టుర్రు, ఇలా మర్చిపోకుండా ఏమంటన్నా, మళ్ళీ ఇంక ముచ్చట్లతో మళ్ళీ వస్తాం మీ ముందుకి. టికెట్లే నేను కూడా కదే అంటా. కట్నం టికెట్లు అంటే ఇప్పుడు కట్నం అంటే పైసలు ఇస్తున్నాయి కదా టికెట్లు వచ్చేది. అంటే మళ్ళా మా అక్క బాధ ఏంటంటే టికెట్లు కొన్నాక జేబులోకి 500 పెట్టించుకొని 700 చదివేయాలని పర్సన్ అవుతారేమో అని. అట్లా కాదు, కట్నాలు అంటే మీరు పైసలు ఇచ్చినాక టికెట్లు ఇస్తారు కదా, గవే కట్నాలు, గవే ఆ టికెట్లే, అవే ఆశీర్వాదాలు, గవే. మంచిగా ఉంది కదా, మస్తు కంపలు, గయ్యాల కంపలు బాగా కొట్టుకుంటారు సినిమాలో. చూడుంటారు, బుడ్డ సినిమా కూడా చూసుకోండి, పక్కా సూపర్ సూపర్ డూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా, మామూలుగా కాదు అసలు. మళ్ళీ వచ్చే సినిమాలతో మళ్ళీ ఇంకొన్ని సినిమాలతో మళ్ళీ వస్తాం మీ ముందుకి, సరేనా సినార్థులు?